ఆదాముకు అవ్వను ఎందుకు చేశాడు అంటే లోకోద్ధారణ కొరకు. ఈ భూమి మీద మనుషులు, స్త్రీలు, పురుషులు ఉండాలి ఆయన ఏర్పాటు అది. అందుకే ఆ రోజున పెళ్లి చేశాడు వాళ్ళిద్దరికి. అవ్వను సృష్టించాడు, పక్కటెంక తీశాడు. అవ్వను చేసి వాళ్ళిద్దరికి అట ఊరికనే చేసి అట అడవిలో విడిచిపెట్టలేదు వాళ్ళను. ఇద్దరిని దగ్గరికి తీసుకొచ్చాడు, నిలబెట్టాడు. ఇప్పుడు సంగతి చెప్పండి అన్నాడు. చదువు, ఇప్పుడు చదువు. ఆ అంశం ఎక్కడ పోగొట్టా? ఆ పేర్లు పెట్టాడు, అయిపోయిందండి. దాని తర్వాత లేకపోయాను. భార్య కావాలంటే ఆపరేషన్ కావాలి. ఒరే ఏదో ఇప్పుడు పెళ్లి చేసుకున్నావా, నా భార్య పిల్లలు లేరు అదేదో, లేకపోతే పిల్లలు 2 అయ్యారు 3 అయ్యారని ఆపరేషన్ చేపించుకున్నాం, అది వేరు. అయితే ఇప్పుడు ఆదాముకు భార్య కావాలంటే కూడా ఆపరేషన్ కావాలా? నిద్ర కావాలా? ఇప్పుడు ఆ నిద్రకు బదులు ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఎక్కడ కోస్తే అక్కడ నొప్పి లేకుండా ఉండటానికి ఆ విధంగా ఇంజెక్షన్ ఇస్తున్నారు. మరి అది కావాలా? మొదటి పెళ్లి కొడుకు ఆయనకు ఒక భార్య కావాలా, సాటి అయిన సాయం. ఆ సాటి అయిన సాయం కావాలంటే ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఏమి ఏదో మట్టి ముద్ద తీసుకొని ఊగా ఒక అమ్మాయిని చేసి తయారు చేసి ఊపిరి ఊది దగ్గర పెట్టిగా పెళ్లి చేస్తే పోదా? అటు చేయకూడదా? దేవుని శాత కాదా? చేయలేడా? నో. ఇందులో ఏదో ఒక క్రమం ఉంది. ఈ క్రమము దాని ఫలితము ఇలాగొస్తుంది. వివాహం అన్నది భర్తలో నుండే వస్తుంది. అయితే ఆ తర్వాత స్త్రీలో నుండి పురుషులు వస్తున్నారు, స్త్రీలు వస్తున్నారు, అందరూ దేవుడట తీసుకొచ్చాడు. ఇప్పుడు భార్య కావాలంటే ఆదాముకు ఆపరేషన్ జరగాలి. ఏం ఆపరేషన్? అవ్వను తీయాలి. ఎక్కడి నుంచి తీస్తావు? ప్రక్కటెంక నుండి. ఆదాము పక్కటెంకే తీయాలా? అక పశువును పట్టుకొని ఒక పక్కటెంక బీకేసి దాన్ని తీసుకొని చేయకూడదా? లేకపోతే ఇంకేదో ఒకటి పట్టుకొని చేయకూడదా? దేవుడు చేయలేడా? క్రమము ఇది. ఎందుకంటే ఆ ప్రక్కటెముకలో నుండి వచ్చింది కనుక ఆ భార్య మీద అమితమైన ప్రేమ ఆదాముకు ఉండడానికి ఒక ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలంటే ఆ తల్లి గర్భంలో పుట్టిన ఆ బిడ్డకు తెలుసు తల్లి ప్రేమ, ఆ బిడ్డ మీద ఉన్న ప్రేమ తల్లికి తెలుసు. అట్లానే భార్య అని భార్యను ప్రేమించే ప్రేమ భర్తకు ఈ అనుభవం ఉండాలి. అందుకే ఆయనకు ఆపరేషన్ చేశాడు, ఆ పక్కటెంక తీశాడు, మళ్ళీ ఆ స్థలం అంతా పూర్తి చేశాడు. ఇది దేవుని యొక్క సంకల్పంలో ఒక ఉద్దేశం. ఇంకా దీన్ని ఇట్లా నేను తీసుకుపోతాను. యేసు ప్రభువారిని కూడా పెళ్లి కుమారుడు అని రాయబడి ఉంది. యోహాన్ చెప్తాడు, నువ్వు క్రీస్తువా అని అడిగటానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నేను క్రీస్తును కాననియు, క్రీస్తు అనేట ఆయన ఉన్నాడనియు, ఆయన నాకంటే చాలా గొప్పవాడనియు నేను ఎరుగుదును, ఆయన పెళ్లి కుమారుడు, నేను ఒక ప్రవక్తను మాత్రమే అని యోహాను ఒప్పుకున్నాడు. ఎందుకు యేసుక్రీస్తును పెళ్లి కుమారుడు అని చెప్తున్నాడు? ఈ మొదటి పెళ్లి కుమారుడు ఆదాము ఫెయిల్ అయిపోయాడు. మొదటి పెళ్లి కుమారుని సంతానం పరలోకంలో ఉండడానికి వీలు కాలేదు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు స్త్రీ సంతానముగా వచ్చి
ఆయన ఈ లోకానికి వచ్చి ఈ సంఘమును పెళ్లి కుమార్తెగా స్వీకరించి ఆయన పెళ్లి కుమారుడుగా ఉండడానికి ఆయన సంకల్పము. అందుకనే ఆదాములోనే ఆరంభములోనే అది దేవుడు ఆ క్రమాన్ని ఉంచాడు. కాబట్టి ఈరోజు మనం పరలోకం వెళ్ళాలంటే, ప్రభు దగ్గర ఉండాలంటే, పెళ్లి కుమార్తెగా ఉండాలంటే, యేసు ప్రభు యొక్క బిడలంగా మనము జీవించాలంటే యేసు ప్రభు వారికే ఆపరేషన్ జరిగిందే. ఆ శిలువలో పొందిన గాయాలు, దెబ్బలు, అవమానాలు అవన్నీ కూడా ఈ ప్రక్కటెంక తీసిన దానికి సందర్భమే. కాబట్టి ఇప్పుడు ఆ రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు ఆయన సంబంధంలో. ఆ శిలువ రక్తం ద్వారా ఎవరు కడగబడ్డారో, ఆ శిలువ రక్తము ఎవరి కొరకు కాల్చబడ్డదో, ఎవరు గ్రహించారో, ఆ శిలువను ఎవరు నమ్మారో, యేసు ప్రభువును ఎవరు అంగీకరించారో వాళ్ళు ఆయన సంతానం, వాళ్ళు ఆయన జనం, వాళ్ళు పరలోకం వెళ్ళేవారు. పరలోకపు యొక్క పెళ్లి కుమార్తె అంటే వాళ్ళు. కాబట్టి నేను పెళ్లి కుమారుడిగా అన్నాడు యోహాను. అయితే యేసు ప్రభువే పెళ్లి కుమారుడు. ఆయనే చెప్పాడు, ఒక రాజు తన కుమారుడికి పెళ్లి చేస్తున్నాడు. ఆయనే చెప్పాడు నేను పెళ్లి కుమారుడినే అని యేసు ప్రభు వారు కూడా చెప్పాడు. తర్వాత ప్రకటన గ్రంథంలో పోయి చివర్లో అంటే సంఘము రమ్మని చెప్పాలా, ఆత్మయు పెళ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నారు, ఆత్మ రమ్మని చెప్పాలా, పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉంది అని చెప్పాలా అని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో వివరించబడ్డది. ఇదంతా ఏంటంటే ఇది దేవుని జ్ఞానముతో కూడినటువంటి కార్యం. కాబట్టి ఆ పెళ్ళి ఉంది, వాటన్నిటికీ సూచనార్థమైన పెళ్ళి ఇది. ఇక పెళ్లి కుమార్తె కావాలి అంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకు ధ్యానము చేశాడు పొలంలో. పెళ్లి కుమార్తె కొరకు క్రయము చెల్లించాడు. పెళ్లి కుమార్తె కొరకు యేసు ప్రభువారు పుణ్యరక్తాన్ని కార్చాడు, మరణాన్ని జయించాడు, లేచి పట్టుకున్నాడు, మనల్ని పెళ్లి కుమార్తెగా చేసుకుంటున్నాడు. అలాగున యాకోబు కూడా ఆయనకు మంచి భార్య కావాలంటే తల్లిదండ్రులు చెప్పారు, పోరా బాబు అక్కడికి పో. ఆడి పోయిన తర్వాత వాళ్ళ మామ దగ్గర కొలువు చేశాడు. రాహేలు కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడు. దిగుడు నా కుమార్తెని నీకు ఇవ్వాలంటే కొలువు చేయాలన్నాడు. సరే అన్నాడు. అరణ్యములో పడుకున్నాడు, మంచులో ఉన్నాడు, వేదన బాధలు అనుభవించాడు. 10 సార్లు తన ఉద్యోగం మార్చేశాడంట వాళ్ళ మామ. క్రయము చెల్లించాడు, ఊరికనే కాదు. అప్పుడు రాహేలు ఆయనకు భార్య అయ్యింది. ఇదంతా మనం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడున్న పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా మన మధ్య ఉన్నారు కనుక ఈ పెళ్లి కొడుకు కూడా క్రయము చెల్లించిన వ్యక్తిలాగా ఉండాలి. ప్రార్థించినా మరి నాకు మంచి భార్య కావాలా, మేము దేవుని కొరకు జీవించాలా, కేవలం ఉద్యోగం కొరకు కాదు మనం పుట్టింది, లేకపోతే ఏదో ఈ లోకంలో ఏదో చేయడానికి పుట్టలేదు, మనము దేవుని కొరకు జీవించడము అత్యంత అవసరమైనటువంటి విషయం. కాబట్టి అట్లా మేమిద్దరము దేవుని కుటుంబంగా దేవుని పిల్లలంగా జీవించాలని దేవుడు మమ్మల్ని సంకల్పన ఏర్పాటు చేశాడు అని గ్రహించాలా. కాబట్టి ఆ పెళ్లి కుమారుడు కొంత క్రయము చెల్లించిన వాడు వలె ఉండాలి. ఊరికనే దొరుకుతారా? ఊరికనే దొరకరో. ఎంత ప్రయాసపడ్డారో. కొంతమంది చెప్పేవాళ్ళు మన పూర్వీకులు, మా అబ్బాయి కొరకు అమ్మాయి కావాలని తిరిగామండి చెప్పులన్నీ అరిగాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు. చెప్పులు అరిగిందాకా తిరిగారంట వాళ్ళు. ఏమో అంత క్రయము. ఇంకా నయము ఈ రోజుల్లో మన విశ్వాసం కనుక కొన్ని విషయాలు అట్లా పెడుతున్నాము. ఆ రోజుల్లో మా అబ్బాయికి సరైన అమ్మాయి కావాలంటే బ్రాహ్మలు చెప్పేవాళ్ళు, ఈడ సుడి ఉంటుంది, ఆ అమ్మాయిని చేసుకోవద్దు, సుడులు సుక్కులు అన్నీ బాగా చూసుకో మీ అమ్మాయిని, మీ అబ్బాయికి చేసుకునే అబ్బాయిని.
సుముహూర్తాలు చక్కగా చూసుకో, ఇవన్నీ చూసుకొని చేసుకో, ఊరికనే కాదు. ఈ బజార్లో పోయి అడగోలుగా బతికే వాళ్ళకి ఇవన్నీ ఉండవనుకో, ఆ రోజుల్లో కూడా దానికి నియమాలు ఉన్నాయి. సరే, అయినా దేవుని కొరకు జీవించే జీవితం గల దంపతులు క్రయము చెల్లించిన వారై ఉండాలి. సరే, ఇప్పుడు దగ్గరికి తీసుకొచ్చాడు, అవ్వను చేశాడు, ఆదామును చేశాడు. ఆదాము ఎంత ఎత్తుండో ఎంత పొడుగుండో రాయబడలేదు. నేను అనుకుంటా బాగానే ఉంటాడు, ఎందుకంటే ఈ రోజుల్లో కూడా 7 అడుగుల మనుషులు ఉన్నారు. మరి ఒకవేళ ఆయన ఎంత ఉన్నాడో, ఎంత బలంగా ఉన్నాడో, ఎంతలా ఉన్నాడో ఏమో. ఒక కవి రాశాడు, సింహాన్ని చెవు పట్టుకొని తిప్పి ఇసిరి కోడితే ఎక్కడో పడిపోద్దంట ఆదాం. సింహం బలమైందేగా, ఏనుగను 2 వీక్తే అది ఏం చెప్పినా వింటుందంట. ఒంటెను కూడా గద్దిస్తే ఒంటెలు పోసుకుంటుందంట. ఆదాం అంటే అట్లా ఉన్నాడు. మరి ఆదాం అంటే ఏంది, సామాన్యమా? రాజు కదా. అయితే పాపం చేసినందున దాసుడైపోయాడు. పాపము వలన వచ్చు జీతం, పాపం చేయ ప్రతి వాడు పాపానికి దాసుడు. ఈ దాస్యము నుండి మనల్ని విడిపించడానికి యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. ఇప్పుడు యేసు ప్రభు యొక్క సంఘము కూడా ఆ గాయములో నుండి వచ్చిన రక్తం ద్వారా కొనబడ్డది. ఆ సంఘము కొరకే ఆ గాయాలు పొందాడు. ఆ సంఘము కొరకే ప్రక్కలో బల్లెం పోట్లు పొడవబడ్డాయి. ఆ సంఘము పెళ్లి కుమార్తె కొరకే ఆయన వెంట్రుకలు తీర్చారు, అవమానపరిచారు, ఎంతో విలువ చెల్లించాడు. ఆ ప్రేమ ఎంత గొప్పది, ఆ రక్షణ ఎంత గొప్పది. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసిన యెడల పరలోకము దొరకదు. కాబట్టి ఇదే భావన చూపించాడు మనకు. ఇది ఒక మర్మం. కాబట్టి అదేమో శారీరకంగా ఆదాము పెళ్ళి, ఇది ఆత్మీయంగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘము మర్మం. ఇదేమో మనం సంసార జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి పెళ్ళి. ఈ పెళ్ళి ఆ పెళ్ళిలోనికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ పెళ్ళి ఆ పెళ్ళిలోనికి వెళ్ళాలి. అట్లా వెళ్ళకపోతే అది సరికాదు. వీడు పెన్ను చేశాడు చూడండి, ఈ పెన్ను విట్టుంది. ఈ పెన్ను దీంట్లోనికి వెళ్ళితేనే అది జాగ్రత్తగా ఉంటుంది. అట్లానే నీవు చేసుకున్న పెళ్ళి యేసు ప్రభు పెళ్ళిలోనికి పోవాలి. అవునా? రావాలి. పెళ్లి కుమార్తెలము, పెళ్లి కుమారుడు. కనుక ఎవరైతే ప్రభు నమ్ముకొని ఇటువంటి అనుభవంలోనికి వస్తారో వాళ్ళు చాలా ధన్యులు. ఏమయ్యా మీ అబ్బాయికి ఎందుకు పెళ్లి చేస్తున్నావు అని అడిగాను. ఒక ఆయన అడిగాడు. అడిగితే ఆయన అన్నాడయ్యా, ఈ మధ్య వాడికి ఉద్యోగం వచ్చింది, చదువుకున్నాడు, కొంచెం కష్టపడ్డాడు, ఇప్పుడు వండి పెట్టేవాళ్ళు ఎవరు లేకపోయారో, దూరంగా అక్కడ చేశారో, కాబట్టి మా అబ్బాయికి వండి పెట్టడానికి కావాలయ్యా ఒక అమ్మాయిని అన్నాడు. అట్లనా? ఇక అంతే తప్ప ఏమొద్దా? ఈ అమ్మాయి విన్నదంట పెళ్లి కూతురు. ఏమని అన్నది చెప్పండి? వండి పెట్టేది తప్ప వండి పెట్టాల, అందుకు నేను పెళ్లి చేస్తున్నా అన్నా అంట. ఎవరు అన్నారు, ఇది ఒక కథ. అయితే అప్పుడు ఈ అమ్మాయిని అయిపోయింది, పెళ్లి కూడా అయిపోయింది, అంతా అయిపోయాక వండి పెట్టేసిందంట. వండి పెట్టి మీ నాయన అన్నాడు వండి పెట్టడానికి నీ కూతుర్ను నేను చేసుకుంటున్నా అని మా నాయనతో అన్నాడు. నేను వండాను, పెట్టాను, అంతే కథ. నువ్వు అటే నేను ఇటే. ఒరే అరే ఒరే కాదు, ఏం కాదు. అందుకు కాదయా పెళ్ళి, వండి పెట్టడానికి కాదు. వాళ్ళు దేవుని జతపరిచిన జతగా జీవించాలి. వాళ్ళు ఏక శరీరంగా ఉండాలి. వాళ్ళు సంతానాభివృద్ధి పొందాలి. ఇంకో మాట ఏముంది? ఆదామును అడిగితే ఏం చెప్పాడు చెప్పండి? ఆదామును అడిగితే ఆదాము ఏం చెప్పాడు? ఇది నా మాంసం, ఇది నా ఎముక, ఇది నరునిలో నుండి తీయబడింది కనుక నారి అనబడును. ఈ నారమ్మ నారి అనే మాట ఆ రోజు నుంచే వస్తుంది.
ఆ తర్వాత వీరిద్దరూ ఏకదేహ్యమై ఉందురో, అందుకు పెళ్లి చేశాడు. సంతానాభివృద్ధి కలిగి ఉందురో, ఈ సంతానము ఈ లోకంలో మాత్రమే గాక రాబోతున్న కాలంలో నన్ను నమ్ముకున్న పరలోకానికి కూడా వస్తారు ఈ సంతానము అనే ఉద్దేశము దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఇంకా మీరు రక్షణ పొందలేదా? రక్షణ పొందితేనే పరలోకం వెళ్ళేది. అమ్మ నాయనకు జన్మించినంత మాత్రాన కాదు. శరీరం మూలముగా పుట్టింది శరీరం, ఆత్మ మూలముగా పుట్టింది ఆత్మ. కాబట్టి ఒకడు ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. అలాగైతే మరి ఎక్కడ పోతాడు? ఆత్మ మూలముగా జన్మించని కారణము చేత శరీరమే పాపమే ఉంది కనుక పాపం వల్ల వచ్చే జీతం నరకానికి పోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ పెళ్ళిళ్ళలో ఈ స్వార్థ చెప్తున్నాం. పెళ్ళి అంటే ఏమిటో సందర్భాన్ని చెప్తున్నాం. మీరు పెళ్ళిళ్ళలో వింటూ ఉన్నారు. దేవుని వాక్యం ఎంతో ప్రాముఖ్యంగా మనకు వెల్లడి చేస్తుంది. ఒకవేళ పెళ్ళి కానున్నవారు, పెళ్ళి అయినవారు కూడా గమనించవలసింది, యేసు క్రీస్తులో లేకపోతే పరలోకము లేదు, పరలోక పెళ్లిలో పాలు లేదు, పరలోక పెళ్లి కుమార్తెలో పాలు లేదు. గనక ప్రభువుని నమ్ముకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం, కుటుంబంగా జీవిద్దాం, ప్రభు ఇచ్చే పిల్లలను పొంది సంతోషిద్దాం, ప్రభును మహిమపరుద్దాం. అందుకే ఈ వివాహం కూడా అలాగే ఆశీర్వదించబడాలని మనము ప్రార్థన చేసుకుందాం.